పసుపు నీళ్ళు చల్లుకుని రండి. అదేంటమ్మా, నాకు తెలియని శాస్త్రాలు నాకే చెప్తున్నావా? మీ 6 అమ్మల్లో ఒక్కరి జీవితానికైనా పసుపు కుంకాలకి అర్థం ఉందా? బొట్టు చెరిగిపోయిన మనిషి ఒకరు, బొట్టున్నా 5వ తరానికి అర్థం లేని మనిషి ఒకరు. వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తాం అనసూయ. వస్తామమ్మా. వెళ్ళొస్తాం జానకమ్మ గారు. మీ ఇంటికి రాలేదని మరోలా అనుకోకండి. వచ్చింది మా అమ్మాయి పిలిచిన వ్రతానికి కదా. ఇంకోసారి వచ్చినప్పుడు అటు వస్తానులేండి. వస్తానమ్మా. అమ్మా ఒక నిమిషం. అమ్మా నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉండమ్మా. వస్తాను జానకమ్మా. వస్తానమ్మా. జానకమ్మ, మీరందరూ నన్ను క్షమించాలి. అమ్మ స్థానం కంటే గొప్ప స్థానంలో ఉన్న మీ గురించి నన్ను ఇలా మాట్లాడడం నిజంగా నా దురదృష్టం. ఏ జన్మలో నేను చేసుకున్న పాపము చక్రికి నా మీద అసహ్యం కలగాలంటే మీ విషయంలో నేను ఇలాగే ప్రవర్తించాలి. మీకు నాకు ఈ నరకం ఎన్నో రోజులు లేదు. వీలైనంత తొందరలోనే నేను ఇంటి గడప దాటి వెళ్ళిపోయే రోజు వస్తుంది. వెళ్ళిపోయే రోజు వస్తుంది.
మీ అమ్మల్లో ఒక్కరి జీవితానికైనా పసుపు కుంకాలకి అర్థం ఉందా? నా కాపురం పచ్చగా ఉండాలంటే నిండు ముత్తైదువులే ఇక్కడికి రావాలి. మీ అమ్మ వాళ్లకు ఆ అర్హత లేదు. మొగుడు బాగుండాలనే కార్యక్రమానికి కాదు, మొగుడు చచ్చిన కార్యక్రమానికి అయితే మీ అమ్మ వాళ్ళు వెళ్ళొచ్చు. జానకమ్మ, జానకమ్మ, టైం 10 అవుతోంది. భోజనం చేద్దాం రండి. మీరు వెళ్ళి భోంచేయండి. నువ్వు భోంచేయకపోతే మేమందరం ఎలా భోంచేస్తాం? జరిగిన అవమానంతో మన కడుపులు నిండిపోయాయి కదా. ఇంకేం భోంచేస్తాం? మీకు ఆకలిస్తుంటే మీరు వెళ్ళి తినండి. నా మాటలతో నా చేతులతో నిన్ను అత్తయ్య వాళ్ళని చాలా బాధ పెడుతున్నాను. నన్ను క్షమించు చక్రి, నన్ను వదిలించుకో చక్రి. అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు. చక్రి, ఏం ఆలోచిస్తున్నావు? రా వచ్చి భోంచేయి, వడ్డిస్తాను. చక్రి, 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 చక్రి ఒళ్ళు కాలిపోతుంది. ఏంటిది? నీకు జ్వరం వచ్చిందన్న విషయం నాకు చెప్పలేదు. నా దిష్టి నీకు తగిలినట్టుంది. హాస్పిటల్కి వెళ్దాం పదా. నాకేం కాలేదు, నన్ను వదిలే. ఏం కాలేదంట విను చక్రి. నీకేం అనిపించట్లేదా? ప్లీజ్ నా మాట విను. పద పద. నేనెక్కడికి రాను. ప్లీజ్ చక్రి, నా మాట విను. పోనీ టాబ్లెట్స్ అయినా వేసుకో, తెస్తాను. నాకేం వద్దు. ఇదిగో టాబ్లెట్స్ వేసుకో, కాస్త కంట్రోల్ అవుతుంది. నాకేం వద్దన్నానా? చక్రి ప్లీజ్. అయిందానికి కాందానికి హడావుడి చేయడం నీకు బాగా అలవాటైంది. నన్ను బలవంత పెట్టకు, అర్థమైందా? చక్రి, వద్దంటే నీకు అర్థం కాదా? చక్రి, ఆ మహమ్మారి మళ్ళీ చక్రిని ఏదో ఆడిపోసుకుంటుంది. అది ఇంట్లోంచి వెళ్ళటం కాదు, ఈ నరకం భరించలేక చక్రియే వెళ్ళిపోయేలా చేస్తుంది. నేనేమైపోతే నీకేంటి? నువ్వు అనుకున్నది సాధించుకుంటూ పోతున్నావు కదా. ఈ మాత్రం దానికి నా ప్రాణాలేమీ పోవు. దయచేసి కాస్త నన్ను ప్రశాంతంగా వదిలే.
నేను చక్రిని చూడాలి. జనకమ్మ అటువైపు కాలు మోపితే మళ్ళీ అవమానాలే ఎదురవుతాయి. ఆ మనిషి మిమ్మల్ని అవమానిస్తే చక్రి తట్టుకోలేడు జానకమ్మ. వద్దు జనకమ్మ. డాక్టర్ గారు, నా చక్రికి ఏమైంది? చికెన్ పాక్స్ లక్షణాలు కనిపిస్తున్నాయి అమ్మా. మన వాడుక భాషలో చెప్పాలంటే మసూరిక అని, మసూచి అని కూడా అంటారు. ఒంటి మీద అక్కడక్కడ పక్కులు కూడా వచ్చాయి. ఎనిమిది నుంచి 10 రోజుల వరకు వీటి ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా తగ్గిపోతుంది. డాక్టర్ గారు, మరి ఎంత సీరియస్ అయితే కాదు కదా? సీరియస్ అంటే మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టి ఉంటుంది. మంచం చుట్టూ ఆవాలు ఇంకా బియ్యపు రవ్వ కలిపి చల్లితే వైరస్ ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుంది. సాంబ్రాణి పొగ వేయటం వల్ల గాలిలో ఉన్న వైరస్ని కొంతవరకు అరికట్టవచ్చు. వేప చిగుర్లతో విసురుతూ ఉంటే దానివల్ల క్రమంగా బాడీ మీద ఉన్న వైరస్ తగ్గుతుంది. డాక్టర్ గారు, మీరేం చెప్తే అది పాటిస్తాం. చక్రి ఆరోగ్యం కన్నా నాకేది ముఖ్యం కాదు. అనసూయ, అబ్బాయికి ఏమైందమ్మా? అమ్మవారు సోకింది. నువ్వేం కంగారు పడకు అనసూయ. అమ్మవారికి బాగా ఇష్టమైన వాళ్ళ మీదకే అమ్మొస్తుంది. ఇది చాలా మామూలు విషయమే. మామూలు విషయం తేలిగ్గా తీసుకోవడానికి లేదమ్మా. ఈ మందులు వాడండి అమ్మా. ఇంగ్లీష్ మందులేం పనిచేయవమ్మా. అమ్మవారిని శాంతింపజేయాలంటే వేపాకు వేసిన నీళ్లతో ఒంటి మీద రాయాలి, తాటికల్లు పట్టించాలి. నువ్వు వెళ్ళి తీసుకురా అమ్మా. అందాక అబ్బాయిని మేము వేప మండలి మీద పడుకోపెడతాం. కళ్ళెక్కడ దొరుకుతుంది? ఊరాతల చెరువు దగ్గర కల్లుపాకుంది కదమ్మా, అక్కడికి వెళ్ళి తీసుకురా. అలాగే పిన్ని, జాగ్రత్తగా చూస్తుండండి. అలాగే నువ్వు వెళ్ళమ్మా. జానకమ్మ,
తులసి పచ్చగా ఉన్న నాళ్ళు నీ చక్రి పచ్చగా ఉన్న విషం ప్రయోగించిన మొక్కల అది వాడిపోతూ వస్తే చక్రి ఆయుష్ తరిగిపోతూ ఉన్నట్లు లెక్క. తులసమ్మ వాడిపోయిందంటే నా బిడ్డకేదో జరిగింది, చక్రికేదో జరిగింది. జనకమ్మా, చక్రికేం కాదు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. జానకమ్మా, నువ్వు కంగారు పడుతుంటే మాకు భయం వేస్తోంది. చక్రికి ఏమవుతుంది? ఏమీ కాదు. నిన్ను జరిగిందంతా మర్చిపోయి ఇప్పుడు ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు. ఇప్పుడు మనకు కనిపిస్తాడు కదా, నువ్వేం కంగారు పడకు. లేదు శారదా, చక్రికి ఏదో ఆపదొచ్చింది. ఆ ఆలోచనే నన్ను కలవర పెడుతోంది. ఇది నిజం, చక్రికి ఏదో అయింది, ఏదో అయింది. కూడా పోనీ. అరే మామ తాగురా, తాగు. అరే మామ తాగురా, తాగు ప్లీజ్. కళ్ళు కావాలి. ఒక బాటిల్ ఎంత? 30 రూపాయలండి. అటు చూడు చూడు ఎలా ఉంది. ఒక బాటిల్ కావాలా? అరే మామా సూపర్ ఉందిరా. సూపర్ చూద్దాం. చూడరా ఎట్లా చూస్తుందో. మంచిదే కదా? మంచిదేనమ్మా, చెట్టు కళ్ళు. 2 తీసుకోమ్మా. ఒక బాటిల్ చాలు. తొందరగా ఇవ్వండి. సరే ఇక్కడ నుంచి లేకపోండి రా. వస్తుందిరా, చూద్దామా? చూద్దామా? బాగుందిరా ఫిగర్. ఈరోజు కళ్ళు నెంచుకునేదానికి ఏం లేవనుకున్నాను రా, దొరికిందిరా. సూపర్ సీట్ లాంటి ఫిగర్. కానీరా ఫిగర్ ఫ్రెష్ ఉంది. మక్కలు